ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? భారతదేశంపై ప్రభావం ఎంత? ఒకవేళ రేపు ఉదయం లేచేసరికి వార్తల్లో ఒక పెద్ద ప్రకటన వినిపిస్తే, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమయ్యింది అని చెబితే, అది వాళ్ళ ఇద్దరి దేశాల సమస్య మాత్రమేనా? లేక మన భారతదేశ ప్రజల జీవితాల మీద కూడా నేరుగా ప్రభావముంటుందా? ఈరోజు ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న విభేదాల చరిత్ర ఏమిటి? ఇప్పుడు ఎందుకు మళ్లీ ఉద్రిక్తత పెరిగింది? యుద్ధం జరిగితే ప్రపంచానికి ఏం జరుగుతుంది? ముఖ్యంగా మన దేశానికి ఎంత నష్టముంటుందో పూర్తిగా తెలుసుకుందాం. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య విభేదాలు ఈ మధ్యకాలంలో ప్రారంభమైనవి కావు. చాలా దశాబ్దాల క్రితమే ఈ విభేదాల విత్తనం పడింది. ఒకప్పుడు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు పూర్తిగా విరగలేదు. కాని ఇరాన్లో జరిగిన విప్లవం తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఆ తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను తమ ప్రధాన శత్రువుగా ప్రకటించింది. ఇరాన్ నాయకులు తరచుగా ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఇజ్రాయెల్కు పెద్ద ఆందోళన ఉంది. ఇజ్రాయెల్ అభిప్రాయం ఏమిటంటే, ఇరాన్ అణు ఆయుధాలు సంపాదిస్తే అది తమ దేశ భద్రతకు పెద్ద ముప్పు అవుతుందని భావిస్తోంది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దాడులు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇరాన్కు మద్దతుగా ఉన్న కొన్ని సాయుధ గుంపులు ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంటే, ఇజ్రాయెల్ కూడా ఇరాన్కు చెందిన స్థావరాలపై దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత కఠినంగా మారింది. ఒక చిన్న సంఘటన కూడా పెద్ద యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు. ఇందులో ఇతర దేశాల పాత్ర కూడా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఎప్పటినుంచో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తోంది. ఇంకొన్ని దేశాలు ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయి. అందుకే ఇది ప్రాంతీయ సమస్య నుంచి ప్రపంచ సమస్యగా మారే అవకాశముంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైతే మధ్యప్రాచ్య ప్రాంతం మొత్తం అస్థిరంగా మారుతుంది. చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావముంటుంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. బజార్లు కుదేలయ్యే ప్రమాదముంది. ఇంకా ముఖ్యంగా ఇతర శక్తివంతమైన దేశాలు కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశముంది. అప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. మన భారతదేశానికి ఈ సమస్య ఎందుకు ముఖ్యమంటే, మన దేశం ఎక్కువగా చమురును మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అక్కడ యుద్ధం జరిగితే చమురు సరఫరా తగ్గుతుంది. దాని ఫలితమేమిటి? పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధరలు పెరుగుతాయి, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది నేరుగా మన జేబుకే భారమవుతుంది. ఇంకా మధ్యప్రాచ్యంలో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం జరిగితే వాళ్ల భద్రత కూడా ప్రశ్నార్థకమవుతుంది. చాలామంది అడిగే ప్రశ్న ఇదే: ఇది ప్రపంచ యుద్ధం అవుతుందా? నిజానికి ప్రపంచ యుద్ధం అనేది ఒక్కసారిగా మొదలవదు. చిన్న చిన్న ప్రాంతీయ యుద్ధాలు, దేశాల మధ్య మద్దతులు, వ్యూహాలు ఇవన్నీ కలిసి పెద్ద సంఘర్షణకు దారితీస్తాయి. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నా అన్ని దేశాలు పూర్తిస్థాయి ప్రపంచ యుద్ధం వైపు వెళ్లాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే అందరికీ భారీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఉద్రిక్తత ఉన్నా పూర్తిస్థాయి ప్రపంచ యుద్ధం తప్పించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉంటాయి. మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తత చిన్న విషయం కాదు. ఇది ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మన దేశ భవిష్యత్తు అన్నింటిపై ప్రభావం చూపగలదు. కాబట్టి ఈ సమస్యను కేవలం వార్తగా కాకుండా మన జీవితాలపై ప్రభావం చూపే అంశంగా చూడాలి. నీ అభిప్రాయం ఏమిటి? ఈ ఉద్రిక్తత పెద్ద యుద్ధానికి దారితీస్తుందా, లేక ఇది కూడా రాజకీయ ఒత్తిడిలో భాగమేనా? కమెంట్లో తప్పకుండా చెప్పు మామా.